ఏమన్నా ప్లాన్ వేసావా ఏంటి? అంత ఖచ్చితంగా చెప్తున్నావు? చూడు, నువ్వు నన్ను కొంచెమే చూసావు. అక్కడితో ఆగిపోతే నీకే మంచిది. కాదని ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తే ప్రయత్నాలే మిగులుతాయి. నువ్వెంత బెదిరించినా నా మనసులో ఉన్నది పోదు. అక్కడ వరకు వస్తే మనస్సు ఉంటుంది, అందులో పాగా వేసుకుని కూర్చున్నవాడు ఉండడు. ఏంటి అలా చూస్తున్నావు? మాటలే చెప్తాడనుకుంటున్నావా? తప్పు. కొన్ని చేసేసి కూడా చెప్తాను. పెళ్ళి కదా, నీ మెళ్ళ తాళి కట్టే వరకు ఈ చేతికి రక్తం అంటకూడదని చిన్న సెంటిమెంట్ అంతే. లేదంటే నువ్వు వాడికి సున్నుండ తినిపించినప్పుడే కోడి మెడ నలిపినట్టు వాడి మెడ నలిపేసి ఉండేవాడిని. నీకోసం నేను ఎంత చేస్తున్నా నువ్వు పట్టించుకోకుండా ఆ పిరికి పంద చుట్టూనే తిరుగుతున్నావు. ఏముంది వాళ్ళు? తిడితే పారిపోతాడు, కొడితే కనిపించకుండా పోతాడు. అమాయకుడని ముచ్చటపడుతున్నావేమో, అది చూడటానికే బాగుంటుంది. అంతవరకే పెట్టుకో. గీత దాటాలని చూస్తే ఇందాక చెప్పిన నా సెంటిమెంట్ కూడా దాటాల్సి వస్తుంది. బాడీ కూడా దొరకదు. ఇక నీకు అవకాశాలు లేవు, అన్నీ అయిపోయాయి. ఈ ఏడవటాలు, ఇంకా పక్కింటి వాడిని తలుచుకోవటాలు ఇక ఉండకూడదు. నీకు ఉండాల్సిందంతా ఒక్కటే, అది నా ధ్యాస. అలవాటు చేసుకో. ఒక్కసారి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టావంటే ఇక నన్ను మర్చిపోలేవు. నేనంతే. కావాలంటే చూడు, 3 ముళ్ళు పడి ఆ ముచ్చటేదో అయిన తర్వాత నువ్వు నన్ను వదలవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడైతే వెళ్ళమంటున్నావు, పెళ్ళయ్యాక అనగలవా? అన్ననిస్తానా? చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం నేను చేసుకోను. నీ చావుకి పర్మిషన్ నేనే ఇవ్వాలి. అంతవరకు నువ్వు పోలేవు. నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది. అది పూర్తయ్యేంత వరకు పంపను. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బుద్ధిగుండు. నేను ఈ పక్కనే ఉంటాను. నువ్వు ఆ పక్కకి చూసావని తెలిస్తే చంపేస్తా. నిన్ను కాదు, వాణ్ణి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఫర్దర్గా నువ్వు ఏడ్చేది కూడా నా వల్లే అయి ఉండాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,